గత ఏడాది అక్టోబర్లో కన్నవాళ్లను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు వర్ధమాన గాయని మధుప్రియ. ఇంట్లో వాళ్లు వద్దన్న శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లాడింది. సీన్ కట్ చేస్తే పెళ్లయి 6 నెలలు కూడా తిరక్కముందే భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. డబ్బు కోసం తన్ను చిత్రహింసలు పెడుతున్నాడని మధుప్రియ హుమాయూన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబ్బు తీసుకురావాలంటూ తనపై చాలాసార్లు దాడి చేసి కొట్టాడని ఆమె వాపోయింది. శ్రీకాంత్ ఒక్కడిపైన కంప్లైంట్ ఇచ్చాను. నాకు ఎవరిపైన కోపం లేదు. శ్రీకాంత్ ఒక్కడు నన్ను చాలా హెరాస్మెంట్ చేశాడు, కొట్టాడు, చంపేంత స్థాయికి కూడా వచ్చాడు. మా అమ్మ నన్ను బెదిరించాడు చంపుతానని. 6 నెలల్లో ఎంత టార్చర్ అనుభవించాను, ఎంత టార్చర్ చేశాడు, ఎంత కొట్టాడో నాకు తెలుసు. సో ఒక ఆడపిల్లగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. తనకి డబ్బు పిచ్చి, ఇంట్లో అన్ని సామాన్ కావాలి, ఎంతలో ఉన్నాడో అంత అడ్జస్ట్ అయ్యే గుణం లేదు. ఏదైనా నాకు కావాలి, ఇది కావాలంటే కావాలి, లేకపోతే కొట్టడం, తిట్టడం, లేకపోతే ఇంట్లో గ్లాసులు బలగొట్టడం ఆగం లైఫ్ అంతా. డబ్బు కోసం భర్త ఇలా ప్రవర్తిస్తాడని అనుకోలేదని అన్నారు. శ్రీకాంత్ కొట్టడంతో ఒంటిపై గాయాలయ్యాయని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తల్లిదండ్రుల మాట వినకుండా మోసపోయానని, ఇప్పుడు బాధపడుతున్నారని మధుప్రియ తన కష్టాలు చెప్పుకున్నారు. ఆడపిల్లలు ప్రేమించిన అమ్మా నాన్నలు ఓకే అంటేనే పెళ్లి చేసుకోవాలని, వారిని ఎదిరించడం సరికాదని అన్నారు. అమ్మ నాన్న మనసును నొప్పించినందుకు వారికి ఆమె క్షమాపణలు చెప్పారు. ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు అమ్మ నాన్న ఒక మాట చెప్తారు. వాడు మంచోడా కాదా, ఎట్లాంటోడు, వాడు బ్యాక్గ్రౌండ్ ఏదని ఒకటి చెప్తారు. మీ అమ్మ మంచిది కాదంటే నోరు మూసుకొని ఇంట్లోనే ఉండండి. కానీ ఎదిరించి పెళ్లి చేసుకొని వాడు ఏదో ఉద్ధరిస్తాడు, ఏదో చేస్తాడు, బాగా చూసుకుంటాడని అనుకోకండి. అమ్మ నాన్న తప్పితే భూమి ప్రపంచంలో ఎవడు మనని, అమ్మ నాన్న దైవం అంతే. దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, నాకైతే మా అమ్మ నాన్న. వైద్య పరీక్షల కోసం మధుప్రియను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు శ్రీకాంత్ మీదే కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్లో తల్లిదండ్రులను ఎదిరించి మధుప్రియ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా అనే పాట ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.